హాయ్ పిల్లలు. హాయ్ టీచర్. ఈరోజు మనము ఉడత కోరిక అనే కథ చెప్పుకుందాం, సరేనా? సరే టీచర్. ఒక అడవిలో ఒక కోతి ఉడత రెండు కలిసిమెలిసి ఉండేవంట. అవి రెండు ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ హాయిగా ఉండేవంట. కోతి ఏం చేస్తుంది? చెట్టు కొమ్మలు పట్టుకొని ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఎగురుతూ ఉంటే ఉడత దాని తోక పట్టుకొని కిలకిలా నవ్వుకుంటూ అది కూడా ఊగుతూ ఉండేదంట. ఉడత ఏం చేస్తుందంటే కోతి కూడా పోలేని చిటారు కొమ్మల దగ్గరికి వెళ్ళి బాగా మాగిన పండ్లన్నీ తెంచి కింద పడేస్తుందంట. కోతి వాటన్నింటినీ కిచకిచలాడుతూ సంబరంగా తినేదంట. ఎవరు తింటున్నారు? కోతి. 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 ఒకరోజు కోతికి ఉడత ఎలా కనిపించిందంటే దిగులుగా కనిపించిందంట. బండరాయి మీద కూర్చొని బాగా దిగులు పడుతూ ఉందంట. అయితే ఈ కోతి వచ్చి దాన్ని నవ్వించాలని ప్రయత్నించిందంట. ఎంత నవ్వించినా కూడా, ఎంత పలకరించినా కూడా పలకట్లేదంట. ఎవరు? ఉడత. అప్పుడు కోతి ఏం చేసిందంటే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమే ఉడత, ఏంటి నీ బాధ? ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉంటావు కదా, ఈరోజేమిటి మూగదానిలాగా ఉన్నావు అని అడిగిందంట. అప్పుడు ఉడత ఆకాశంలో కాకిని చూపించి, కోతి మామా మరి ఆ కాకి నన్ను చూసి, ఓసేవ్, నువ్వు ఎంతసేపు ఎగురులాడినా నేల మీద కొమ్మల మీదే కదా, మాలాగా ఆకాశంలో ఒక్కసారైనా ఎగరగలవా అని ఎక్కిరించింది. నాకు కూడా ఒకసారి ఆకాశంలో తిరగాలనుంది కోతి మామ అంటూ ఏడుపు మొహం పెట్టిందంట. దానికి కోతి నవ్వి, ఓ సింతేనా, దీనికోసం ఇంత బాధపడుతున్నావా? ఉండు, నేను అప్పుడప్పుడు పక్క ఊర్లోకి వెళ్తాను కదా, అక్కడ పిల్లలు గాలిపటాలని గాలిలో ఆకాశంలోకి ఎగరేసి దానికి దారం కట్టి ఆడుకుంటూ ఉంటారు. నేను కూడా నిన్ను ఆ గాలిపటానికి గట్టి పైకి ఎగరేసాననుకో, నువ్వు కూడా కాకిలాగా ఆకాశంలో ఎత్తులో ఎగరవచ్చు అని చెప్పిందంట. నువ్వు ఇక్కడే ఉండు, జామ పండు తింటూ ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి పక్క ఊర్లో నుంచి ఎలాగైనా సరే ఒక గాలిపటాన్ని సంపాదించి తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిందంట. ఎవరు? కోతి. ఎక్కడికి వెళ్ళింది? పక్క ఊర్లో. వెరీ గుడ్. పక్క ఊర్లోకి వెళ్ళి ఒక పెద్ద గాలిపటాన్ని, దానికి కట్టుండే దారం కండెని ఎత్తుకొని వచ్చిందంట. ఎత్తుకొని వచ్చి ఉడతని గాలిపటానికి బాగా కట్టి ఏం చెప్పిందంటే, అల్లుడు, ఇది గాలిపటము ఆకాశంలో గాలికి అటు ఇటు పైకి కిందకి ఊగుతూ ఉంటది, నువ్వు ఏం భయపడద్దు. అలాగే ఒకవేళ పొరపాటున దారం తెగినా కూడా ఈ గాలిపటము అడవిలోని ఏదో ఒక చెట్టు మీద మెల్లగా వాలుతుంది, అంతలోపే నేను అక్కడికి వచ్చేస్తా నీ దగ్గరికి, నీకేం భయం అవసరం లేదు అని దాని భయాన్నంతా పోగొట్టి ఉడతను ఏం చేసింది? గాలిపటానికి కట్టి గాలిలోకి ఎగరేసిందంట. ఉడత ఆనందంగా సంబరంగా గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిందంట. అక్కడ ఎవరు కనిపించారు ఉడతకి? కాకి కనిపించిందంట. కాకిని రే అని ఎక్కిరించిందంట. ఎవరు ఎక్కిరించారు? ఉడత కోరిక తీరిందా?